హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దారండి. ఈ వెజ్ మంచూరియా చేసుకోవడానికి మనకి ముందుగా ఒక క్యాబేజీని తీసుకుని చిన్నగా తురుము చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ తురుమును చేయడానికి మీరు కావాలంటే మిక్సీని కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ మరీ మెత్తగా చేయకుండా పైన వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఆ మిశ్రమాన్ని ఒక క్లాత్లో వేసుకుని గట్టిగా పిండుకోవాలి. అందులో ఉన్న నీరంతా మనం పిండి వేరు చేసుకోవాలి. నీరు ఉన్నట్టయితే మనం అనుకున్న విధంగా మంచూరియా రాదండి. నీరు మొత్తం వేరు చేసినాక ఆ మిశ్రమంలో 2 స్పూన్ కారం, తగినంత సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకొని పైన వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. 3 స్పూన్స్ మైదా అండ్ 3 స్పూన్స్ కార్న్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పైన చూపించినంత విధంగా బాగా ముద్దగా కలుపుకోవాలి. వన్స్ కలుపుకున్నాక చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. మనకు మంచూరియా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి. ఆయిల్ మరిగిందో లేదో తెలుసుకోవడానికి చిన్న ముద్ద వేసి చెక్ చేయాలి. పైన చూపించిన విధంగా నురగ వస్తే మిగతా మంచూరియన్ ప్యాన్లో వేసి బాగా వేగించాలి. వెంటనే కలుపుకోవద్దండి, ఎందుకంటే అలా కలిపితే విరిగిపోతాయి. అలా కొంచెం వేగిన తర్వాత మీరు కొంచెంగా కలుపుకోవాలి. అలా కలుపుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకోవాలి. అలా వేగించిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఒకవైపు ఆనియన్, మిర్చి, అల్లం తురుము, వెల్లుల్లి తురుము కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్, మిర్చి, అల్లం తురుము, వెల్లుల్లి తురుము వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వన్స్ ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ రాగానే మనకు మంచూరియా పీసెస్కి సరిపడా టమాటో కచప్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకొని 1 మినిట్ వెయిట్ చేసుకోవాలి. అలా తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియా పీసెస్ని మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అలా 2 మినిట్స్ కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటాయండి. చూడండి మాకు ఎంత బాగా వచ్చాయో. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి.